బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఆయన జనసేన పార్టీ నాయకుడు, ఇప్పుడు ఐ థింక్ మాజీ నాయకుడు. ఆయన జనసేన పార్టీ నుంచి బయట వచ్చేసి పర్యావరణం మీద ఎక్కువగా ధ్యాస పెట్టాడు. మంచిది, గొప్పదే. పర్యావరణం మంచిగా ఉంటేనే మానవ జీవితం, మనుషులు అనే వాళ్ళు బతకగలరు, లేకపోతే ఏముండదు. దాని మీద ఆయన చాలా పోరాటాలు చేస్తున్నాడు, కేసులు వేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు. ఈవెన్ కూటమి ప్రభుత్వం మీద కూడా ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన ఈరోజు ఒక భారీ సెటైర్ ఇస్తాడు. అది కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ అద్భుత పాలనకు ఇవే నిలవెత్తు నిదర్శనలా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేస్తూ ప్రశ్నిస్తూ ఒక భారీ ఫ్లెక్సీని, అదేవిధంగా ఒక జీవో కాపీని షేర్ చేయడం జరిగేది. ఇదే సందర్భంలో జనసేన సిద్ధాంతాలను కూడా ఆయన ప్రతి విమర్శకు జోడించడం జరిగేది. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంతకు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయన పోస్ట్లో ఏముందో ఒకసారి చూస్తే, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి తీసుకురావడానికి 4 స్పెషల్ రిప్రజెంటేటివ్లను కూటమి ప్రభుత్వం నియమిస్తూ జీవో జారీ చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 1333 చూస్తే, మనం కోరి తెచ్చుకున్న కూటమి ప్రభుత్వ సామాజిక న్యాయం, సామాజిక అభివృద్ధి కోసం ఎంతగా తప్పిస్తుందో అర్థమవుతుంది. ఇదేనా కూటమి యొక్క కులాలను కలిపే ఆలోచన విధానం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసి చేసినాడు. ఇప్పటికే తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోకుండా వారికే మరింత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలని చూస్తుంటే, ఇదేనా అవినీతిపై రాజీ లేని పోరాటం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టి ట్వీట్ చేశాడు. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట కనీస పర్యావరణ ప్రభావం అంచనా, అదేవిధంగా సామాజిక ప్రభావ అంచనాలు కూడా లేకుండానే ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి మెగా డేటా సెంటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇదేనా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసి ట్వీట్ చేశాడు. ఇక 2 ఏళ్ల పాలన పూర్తయిందంటూ భారీ హోర్డింగ్ కూడా వేయడం చూసాం కూటమి ప్రభుత్వం. సరే, కానీ ఆ హోర్డింగ్లో కూటమి ఎక్కడా, కూటమి పార్టీల అధినేతలు ఎక్కడా, కనీసం కూటమి పార్టీల ఉమ్మడి లోగో కూడా కనిపించడం లేదు. ఇలా ఏరు దాటాక తెప్ప తగలేసే వాళ్ళు బాగుపడిన చరిత్ర లేదు. ఇది సామెత కాదు, కాలం కాచి వడబోసినటువంటి సత్యం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా తెలియజేస్తూనే ఉంటుంది. అయినా ఇలాంటి హోర్డింగ్లు, ఇలాంటి జీవోలు జారీ చేస్తూ సభ్య సమాజానికి వీళ్ళు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అన్నది కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి ఆయన ట్వీట్ చేశాడు. సో కూటమికి 15 ఏళ్ల పాటు ప్రజల మద్దతు కావాలంటే కనీసం మరో 15 నెలలైనా సరే ప్రజల విశ్వాసం నిలుపుకోవాలి. అలా నిలవాలంటే వచ్చే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయనే ధీమాతో కాకుండా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపైన మీ దృష్టి దీనిపై ఉండాలి. ప్రజాభిప్రాయానికి అర్థంగా భావించి ఇప్పటికైనా సరే మేలుకోవాలి అని చెప్పేసి కూడా ఒక సజెషన్ ఇచ్చాడు. సో ప్రజలు మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే పరిస్థితి రాకముందే కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. ప్రజల మనోభావాల్ని గౌరవించాలి. ప్రతిపక్షాలు బలపడేది తమ బలంతో కాదు, ఉండొచ్చు తమ బలం, కానీ అధికార పక్షం చేసే తప్పులతోనే ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటాయి. కూటమి శ్రేయోభిలాషిగా ఈ విషయాలన్నీ చెబుతున్నాను అని చెప్పేసి బొలిశెట్టి సత్యనారాయణ గారు పేర్కొనడం జరిగింది. సో క్షేత్రస్థాయిలో కూటమికి వ్యతిరేకత ఉందనే అంశాన్ని బొలిశెట్టి సత్యనారాయణ గారు పరోక్షంగా కూటమికి ఒక హితబోధ చేశాడు. తప్పుల్ని సరిదిద్దుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న హెచ్చరిక కూడా ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది. సో ప్రతిపక్షాలు బలపడేది తమ బలంతో కాదు, అధికార పక్షం చేసే తప్పులతోనే అనేసి ఆయన చెప్పడంలోనే కూటమి ప్రభుత్వం పరిపాలన అంతర్యాన్ని కూటమి గ్రహిస్తే లోపాలని సరిదిద్దుకుంటుంది. లేదంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలే ఫ్యూచర్లో నిజమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆయన ఇవి ఏదైతే తప్పులు చేస్తామో ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకోవాలి.
అర్థమైందా? ఆ తప్పుల్ని అంతర్యాన్ని కూటమి గ్రహిస్తే లోపాలని సరిదిద్దుకుంటుంది. లేదంటే బొలిశెట్టి సత్యనారాయణ గారి ఆందోళన నిజమయ్యే అవకాశం కూడా ఫ్యూచర్లో కనిపిస్తుంది. మరి దీని మీద కూటమి ప్రభుత్వాలు, కూటమి పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.